తిరుపతిలో ప్రధాన గ్రామదేవతగా పూజలందుకుంటున్న గంగమ్మ 2 పేర్లతో వ్యవహరించబడుతూ పూజలందుకుంటూ ఉంది. ఇందులో ఒకరు తాళ్లపాక పెద్ద గంగమ్మ, మరొకరు తాతయ్యగుంట చిన్న గంగమ్మ. వీరు తిరుపతికి ఎలా వచ్చారు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి చేత ఒక వైష్ణవ భక్తుడు తాత తాత అని పిలిపించుకునేవాడట. అప్పటి నుండి ఆ వైష్ణవ భక్తునికి తిరుమల తాతాచార్యులు అనే పేరు ప్రచారంలో వచ్చింది. ఆ తరువాత అతని వంశీకులందరికీ కూడా తాతాచార్యులు అనే పేరు మీదే వాడుకలోకి వచ్చింది. తాతాచార్యుల వంశంలో కల ఇంకొక తాతాచార్యులు తిరుపతి నుండి శిష్య బృందం సమేతంగా కడపకు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళిన పని ముగించుకొని కడప నుంచి తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడేసరికి మార్గమధ్యంలో గల తాళ్లపాక గ్రామాన్ని చేరుకుంటాడు. ఆ గ్రామస్తులు తాతాచార్యుల వారికి వంట వండుకోవడానికి కుండలు, కట్టెలు, నీళ్లు, వంట సామగ్రి ఇస్తారు. ఆయన తానే స్వయంగా వంట చేసుకుని తిని పక్కనే ఉన్న రచ్చబండ మీద పడుకోపోయాడు. కానీ గ్రామ ప్రజలు అక్కడ ఒక శక్తి ఉందని, దానివల్ల అపాయం జరుగుతుందని తాతాచార్యుల వారికి చెబుతారు. అందుకు తాతాచార్యుల వారు, ఆ శక్తి ఏమిటి, అందువల్ల వచ్చిన ప్రమాదం ఎటువంటిది నాకు తెలియపరిస్తే నేను మీకు చేయగలిగిన సహాయాన్ని మీకు చేస్తాను అని మాట ఇస్తాడు. అందుకు ఆ గ్రామ పెద్దలు ఆ శక్తి గురించి తాతాచార్యుల వారికి వివరంగా చెబుతారు. పూర్వము ఒకరోజు సాయం సంధ్యవేళ ఒక ఆవిడ ఊరి రచ్చబండ వద్దకు వచ్చి తన పేరు గంగమ్మ అని, తనకు ఆకలి ఎక్కువ అని, మీ ఊరిలో ఎవరి ఇంటిలోనైనా ఉండనిస్తే మిమ్మల్ని నేను భయంకర వ్యాధుల నుంచి కాపాడుతాను అని అన్నది. కానీ ఆమెను చూస్తే ఒక రాక్షసి వలె చాలా భయంకరంగా ఉన్నది. ఆమెను చూసిన ప్రజలు భయముతో అందరూ వెళ్ళి ఇంటి తలుపులు వేసుకోగా గంగమ్మ అది అవమానముగా భావించి ఊరి మధ్యలో ఇంకా విగ్రహ ప్రతిష్ఠ చేయని ఒక గుడిలోకి వెళ్ళి, మిమ్మలను కాపాడడానికి వస్తే నన్ను అవమానించారు, ఈ అవమానము భరించలేను. రాత్రి కావస్తున్న వేళ ఒక స్త్రీ వచ్చి ఆశ్రయం కోరితే నన్ను నడివీధిన వదిలి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. కనుక నేను ఇక మీదట ఈ ఆలయంలోనే ఉంటూ ఎవరైనా సరే రాత్రిపూట బయటకు వస్తే వారిని నేను బలి తీసుకుంటాను అని అన్నది. అప్పటి నుండి ఆ గుడిలోనే ఉండి రాత్రిపూట బలి కోసం గ్రామ సంచారం చేస్తూ కనిపించిన వారిని బలి తీసుకుంటూ ఉంది అని గంగమ్మ గురించి వివరించారు. అది విన్న తాతాచార్యుల వారు, ఇక మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని గుడి వెనుక దాక్కుని ఉంటాడు. రాత్రి గంగమ్మ గ్రామ సంచారానికి బయలుదేరగానే తాతాచార్యుల వారు ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ నారసింహ, సుదర్శన హోమాలు చేస్తుంటాడు. తెల్లవారుజామునే క్షుద్రదేవత తిరిగి గుడికి వచ్చి తలుపు తడుతుంది. లోపల తాతాచార్యుల వారు తలుపు తీయక భయపడకుండా సుదర్శన మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటాడు. హోమం పూర్తి కాగానే హోమంలో బాగా కాల్చి ఉన్న శంఖచక్రాల ముద్రలను చేతపట్టుకుని తటాలున తలుపు తీసి క్షుద్రదేవత భుజాన వేస్తాడు. అంతటా గంగమ్మ పారిపోవడానికి వెనుదిరుగుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నిలిచిపోతుంది. ముద్ర వీపు మీద పడుతుంది. తాతాచార్యుల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు అనే సామెత అప్పట్నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆ దేవత కుయ్యో మొర్రో అని అరుస్తుంది. పాంచజన్య స్పర్శజ్ఞానం వల్ల తాతాచార్యుల పాదాలపై పడి శరణు వేడి ఆచార్యుల ఆజ్ఞానుసారంగా నడుచుకుంటానని చెబుతుంది. తాతాచారి తన మంత్ర ప్రభావంతో గంగమ్మను చిన్న పాపగా చేసి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు. తెల్లవారగానే ఆ ఊరి ప్రజలు రచ్చబండ దగ్గరకు వచ్చి తాతాచారి పక్కన ఉన్న పాప ఎవరు అని ప్రశ్నిస్తారు. ఆమె గంగమ్మ, మిమ్మల్ని ఇంతకాలము భయపెట్టి నరబలి కోరిన తల్లి ఈమె, ఈ చిన్న పాపగా మార్చివేశాను అని చెబుతారు. కానీ ఆ ఊరి పెద్దలు నమ్మరు. ఆమె నిజస్వరూపాన్ని చూపమని కోరుకుంటారు. అందుకు తాతాచారి ఈ శక్తికి మీరు జాతర చేయాలంటాడు. అప్పుడు ఈ గంగమ్మ మీకు నిజస్వరూపాన్ని చూపిస్తుంది అని చెబుతాడు. అందుకు గ్రామస్తులు సరేనని జాతర చేస్తారు. అప్పుడు ఆ శక్తి భయంకరమైన తన రూపాన్ని చూపిస్తుంది. ఆ శక్తి నిజస్వరూపాన్ని చూచి గ్రామస్తులు భయపడిపోతారు. స్వామి, మేము ఈ శక్తిని భరించలేము, మీరు పాపగానే మార్చివేయండి అని తాతాచార్యుల కాళ్ళపై పడి వేడుకుంటారు. తాతాచారి ఆ శక్తిని తిరిగి చిన్న పాపగా మార్చేస్తాడు.
తాళపాక గ్రామస్తులు ఈ శక్తిని ఎక్కడికైనా తీసుకుని పొమ్మని తాతాచారుల వారికి కొంత డబ్బులను ఖర్చుల నిమిత్తం ఇస్తారు. తాతాచారి పాపరూపంలో గల ఆ గంగమ్మను తిరుపతికి తీసుకుని వస్తాడు. ఆ పాపని ఒకచోట కూర్చోబెట్టి స్నానానికి వెళుతాడు తాతాచారి. తాతాచారి స్నానానికి పోగానే దారిలో పోతున్న గాజుల శెట్టిని పిలిపించుకొని ఆ గంగమ్మ గాజులు వేసుకోగా అవి మాయమైపోతాయి. గాజుల శెట్టి చాలా భయపడిపోతాడు. తాతాచారులు వారు అక్కడికి వచ్చి, ఏమీ లేదు, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు, ఈ పాపకి కొన్ని గారడి విద్యలు నేర్పించాను కాబట్టి నీ దగ్గర అది ప్రదర్శించింది, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అని తనకి డబ్బులు ఇచ్చి పంపించి వేస్తాడు. పాప రూపంలో ఉన్న గంగమ్మ శక్తి ఎక్కువగా ఉందని భావించిన తాతాచార్యుల వారు ఆ పాపను 2 పాపలుగా మార్చివేశారు. వారే పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ. అప్పుడే అక్కడికి వచ్చిన అవిలాల గ్రామంలో నివసించే పెద్దిరెడ్డి, ఆయన భార్య తాతాచారుల వారిని చూడగానే ఆయన పాదాలపై పడి, స్వామి, మాకు పిల్లలు లేరు, మా తమ్ముడికి ఉన్నారు, కానీ నా భార్య గొడ్రాలిగా బ్రతుకలేను అని బాధపడుతోంది. మీ మహిమ చేత మాకు పిల్లలు పుట్టే వరాన్ని ఇవ్వమని కోరగా, అందుకు తాతాచార్యుల వారు, రెడ్డి, నేను దేశ సంచారం చేస్తూ ఉంటాను, వివిధ ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది, కనుక నా పుత్రికలైన ఈ 2 నీకు దత్తకు ఇస్తాను, పెంచుకో అనగా వారు మహదానందంగా స్వీకరిస్తారు. ఎంతో ఆనందంతో ఆ పెద్దిరెడ్డి అవిలాల గ్రామానికి ఆ 2 పాపలను తీసుకుని వెళ్ళి తాతాచారుల వారు తనకి ఆ 2 ఆడపిల్లలను దత్తతకు ఇచ్చారని డప్పు వేయించుకుంటాడు. అప్పటి నుంచి ఆ పెద్దిరెడ్డి 2 పాపలను తన సొంత కూతుళ్ల వలె చాలా అల్లారు ముద్దుగా పెంచసాగాడు. అందులో పెద్ద గంగమ్మ కొంచెము సాత్వికురాలు, ఇంటి పట్టునే ఉంటుంది. కానీ చిన్న గంగమ్మ అలా కాదు, అల్లరి, చాకచక్యం, తెలివి, అందం కూడా సమపాలల్లో ఉండి రెడ్డి ఇంటనే కాక ఊరి అందరి ఇంటి బిడ్డగా పెరుగుతూ ఉంటుంది. అమ్మవారి వివాహము, పాలెగాడి గురించి మరొక భాగంలో తెలుసుకుందాం.